ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఇజ్రాయిల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లిపోతున్నాయి. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికి పోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ అంటున్నాడు. సైనిక జోక్యం చేసుకుంటే నిస్సందేహంగా కోలుకోలేని నష్టం కలిగిస్తుందని అమెరికా తెలుసుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇరాన్తో జరిగిన యుద్ధంలో మొదటి 48 గంటల్లో ఇజ్రాయిల్ $1.45 బిలియన్ ఖర్చు చేసిందని బ్రిగేడియర్ జనరల్ రిటైర్ రీమ్ అమినాజ్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న పోరాటానికి రోజుకు $725 మిలియన్ ఖర్చు అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం సైనిక ఖర్చు మాత్రమే. ఇజ్రాయెల్ అనేక వైపుల నుంచి యుద్ధాలు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతుంది. దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం, ఇటీవల ఇరాన్తో ప్రారంభమైన వార్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. సైనిక ఖర్చులు పెరిగిపోవడంతో పాటు సాధారణ వ్యయాలు కూడా పెరిగాయి. రిజర్వ్ సైనికులను మెయింటైన్ చేయడం కూడా ప్రభుత్వానికి పెనుభారంగా మారిపోతుంది. ఈ యుద్ధాల వల్ల ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇరాన్ తన ప్రతిదాడిలో 2025 జూన్ 19న బీర్షేవాలోని సోరాకా మెడికల్ సెంటర్ అనే ప్రధాన ఇజ్రాయెల్ ఆసుపత్రిపై సెజిల్ క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ క్షిపణి దాడిలో బీర్షేవాలోని సోరాకా ఆసుపత్రి ధ్వంసమైపోయింది. ఈ మిజైల్ స్ట్రైట్గా హాస్పిటల్పై ఢీ కొట్టడంతో భవనం నేలమట్టమైపోయింది. నిప్పులు చిమ్ముతూ దూసుకు వచ్చినటువంటి బాలిస్టిక్ మిజైల్ డైరెక్ట్గా హాస్పిటల్ బిల్డింగ్ పై పడింది. వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టమైపోయింది. అందులో కొంతమంది పేషెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో ఆసుపత్రిలో 700 మంది పేషెంట్స్ ఉన్నారు. దాదాపు 80 మంది గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీనితో పాటు టెల్ అవీవ్, రామత్ గన్, హ్యాల్లో కూడా క్షిపణి దాడులు జరిగాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ విధంగా ఇరాన్ లేటెస్ట్ అటాక్లో కనీసం 240 మంది గాయపడ్డారు. ఇంకా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ అయినటువంటి IRNA ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క ఎలైడ్ టెక్నాలజికల్ యూనిట్ ప్రధాన కార్యాలయాన్ని మరియు ఆసుపత్రి నుండి 1 మైలు దూరంలో ఉన్న గావ్యామ్ నెగెవ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పార్క్లోని ఇంటెలిజెన్స్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. దాంతో సాంకేతిక విధులు నిర్వర్తించే వేలాది మంది సైనికులను ఆ ప్రదేశానికి సమీపంలో కొత్తగా నిర్మించిన హబ్కు తరలించడానికి IDF సన్నాహాలు చేస్తుందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. ఇరాన్ ఇజ్రాయెల్లోని ఆర్థిక జిల్లాలను కలిగి ఉన్న సెంట్రల్ టెల్ అవీవ్ వైపు అధునాతన క్షిపణులను ఫతేవన్ హైపర్సోనిక్ MRBM మరియు మల్టీ వార్ హెడ్ క్లస్టర్ సామర్థ్యం గల క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ఈ దాడిలో మల్టిపుల్ వార్ హెడ్లు కలిగిన క్షిపణిని ఉపయోగించిందని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు అన్నారు. ఇటువంటి క్షిపణులు ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వంటి వాయు రక్షణ వ్యవస్థలకు మరింత కష్టమైపోతుంది. సోమవారం టెల్ అవీవ్లో ఉపయోగించిన క్షిపణులలో ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణుల యొక్క అత్యంత ఆధునిక వెర్షన్లు ఉపయోగించిందని, వీటిలో ఫతే మోడల్స్ ఉన్నాయి. ఇవి అత్యంత వేగవంతమైనవి. అలాగే టెహ్రాన్ ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించని ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ క్షిపణి కవచాలు మరియు అమెరికా నిర్మిత పేట్రియాట్ వ్యవస్థతో సహా ప్రపంచంలోని అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థలను ఓడించగల సామర్థ్యం ఉన్న హజ్ హస్సేం మరియు హస్సేం బషీర్ క్షిపణులను ఇటీవల ప్రయోగించామని ఇరాన్ అంటుంది. అయితే ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్న ఆయుధాలతో ఇరాన్ యొక్క ఫోర్డో అణుకేంద్రం లాంటి భూగర్భ కేంద్రాలను ధ్వంసం చేయలేదని ఇజ్రాయెల్ అమెరికా నుండి బంకర్ బస్టర్ బాంబులను కోరుకుంటుంది. ఈ బాంబులు ముఖ్యంగా ఇరాన్ యొక్క ఫోర్డో అణుకేంద్రం వంటి భూగర్భ లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య మరింత ఘర్షణకు దారితీస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ గురువారం తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో కలిసి యుద్ధంలోకి ప్రవేశిస్తుందా అనే ఊహాగానాల మధ్య ఇరాన్పై సైనిక చర్య తీసుకోవద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. ట్రంప్ హెచ్చరికను ఏమాత్రం లెక్క చేయని ఇరాన్
ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తుంది. ఈ విధంగా యుద్ధం 8వ రోజుకు చేరిన రోజుకి తీవ్ర స్థాయికి చేరుతుంది తప్ప ఏ మాత్రం తగ్గేదే లేదని ఇరు దేశాలు కూడా యుద్ధాలు చేసుకున్నాయి. మరోవైపు ది హేగ్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో అట్లాంటిక్ వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు సమాంతరంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న ది హేగ్లో ఆదివారం పెద్ద ఎత్తున రెడ్ లైన్ ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇటువంటి ప్రదర్శన జరగడం ఇది రెండవసారి. గాజాలో ఊచకోతకు ఇరాన్పై యుద్ధానికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, అసంతృప్తి, నిరసనలకు నిదర్శనంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. EU ఇజ్రాయెల్ ఒప్పందాలను సమీక్షించాలని, ఆయుధ ఆంక్షలతో సహా అన్ని రకాల ఆంక్షలను విధించాలని ప్రదర్శకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతు దరి లేకుండా సాగుతున్న ఈ యుద్ధాల వెనుక పెట్టుబడిదారి వ్యవస్థ చోదక శక్తిగా పనిచేస్తుందని వారు విమర్శిస్తున్నారు కూడా. ఈ విధంగా ఇజ్రాయెల్ ఊహించని విధంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. ఈ స్థాయిలో ప్రతిదాడులు చేస్తుందని ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఊహించలేదు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టము, ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందో స్పష్టంగా వారు మాత్రం నివేదించడం లేదు. కానీ పెద్ద ఎత్తులో ఇజ్రాయెల్ మాత్రం నష్టపోతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ యుద్ధం గనక ఇదే విధంగా ముందుకు కొనసాగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నష్టపోతాడని నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధం తొందరగా సమాప్తం అవ్వాలని మనమంతా కూడా కోరుకుందాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.